పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆశీర్వదించు. దివ్యవాక్కు కుటుంబ సభ్యులను ఆశీర్వదించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఇక్కడ దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలో పాల్గొని, ఆరాధనలో పాల్గొని, దేవుని యొక్క దీవెనలు పొందుకొని, మరొకసారి కరుణ లేకుండా ఏ కుటుంబం కూడా భద్రత ఉండదు, దీవెనలు ఉండవు కావున, బ్రతుకలేము కావున దేవుని కరుణ కొరకై అర్థిస్తూ, దివ్యవాక్కు కుటుంబ సభ్యులు ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఉదార ఆ కానుకలు, సేవ, ఇవన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వారి బిడ్డలను తరతరముల వారిని దీవించుటకై ఈరోజు వారి కోసం ఈ కరుణ జపమాలను అంకితం చేస్తూ భక్తితో ప్రార్థించబోతున్నాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ఎన్నో సంవత్సరాలుగా నీ దివ్యవాక్కు కుటుంబ సభ్యులను నీవు ఎన్నుకొన్నావు. వారిని ప్రభా ఆశీర్వదించి మంచి మనసునిచ్చావు. మంచి మనసు కలిగిన వారికి శాంతి సమాధానమని పుట్టినప్పుడే నీవు సమాధానం చెప్పావు. ఈరోజు ఆ బిడ్డలకు శాంతి, సమాధానం, ఆనందం, ఐశ్వర్యం ఏ కొరత లేకుండా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు సంతోషంగా జీవించుటకై ఈ యొక్క కరుణ జపమాలలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుక్షణం ఆయన కరుణ సమసిపోలేదు, ప్రేమ కొరత లేదు. అటువంటి గొప్ప కరుణా సమయంలో మనం ఉన్నాం. ఈ కరుణా సమయంలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కరుణామూర్తి ఆలకించమని భక్తితో ప్రార్థించుకుందాం. డాక్టర్ మెట్టు రాజశేఖర రెడ్డి, డాక్టర్ పూజిత కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ మెట్టు రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మెండుగా అతనిపై కురిపించబడినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, హాస్పిటల్ స్థలం విషయంలో మరియు హాస్పిటల్ నిర్మాణ విషయంలో దేవుడే ముందుండి నడిపించినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు డాక్టర్ మెట్టు రాజశేఖర రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ప్రభుదాస్ క్యాబ్ వర్క్ నూతనంగా ప్రారంభించి ఉండగా దేవుడు అతని పనిని దీవించి ఆశ్రయించినట్లుగా, ప్రయాణంలో దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం, పనిలో విజయం సాధించినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఎలిజబెత్ సునీత ప్రభుదాస్. దిగింపడి ప్రసాద్ రెడ్డి, ఆరోగ్య మేరీ, దీనా కుటుంబం సమస్యల నుండి, అప్పు సమస్య నుండి విడుదల, దీనా నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, డేవిడ్ నూతన్ రెడ్డి యుఎస్ఏలో ఉండగా దేవుని దీవెనలు అతనిపై కురిపించబడినట్లుగా, మంచి ఉద్యోగం కొరకు ఫాదర్ సిర్లు గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ మేరీ వెలాంకని జన్మదినోత్సవ సందర్భంగా బంగారు భవిష్యత్తు కొరకు దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు తుమ్మ సంతోష్ రెడ్డి మరియు జ్యోతి మేరీ కుటుంబ సభ్యులు. తుమ్మ మేరీ వెలాంకని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. వీరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను, హృదయంలో ఉన్నటువంటి రహస్య ప్రార్థనలన్నింటినీ సమర్పిస్తూ భక్తితో కరుణ జపమాలలు అర్పిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించే దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, ఈ కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అబ్రహాము దేవుడి, ఇసాకు దేవుడి, యాకోబు దేవుడిని. అబ్రహాము చేసిన పుణ్యం, ఇసాకు చేసిన పుణ్యం, యాకోబు చేసిన పుణ్యం ఈరోజు వాళ్ళ సందతిలో వచ్చే మనకు, మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీద రావాలని ప్రార్థన చేయబోతున్నాం. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం, నా తాత తండ్రులైన అబ్రహాము, ఇసాకు త్రికరణుషునుడుగా కొలిచిన దేవుడు పుట్టినది మొదలు ఈసాకు ఈనాటి వరకు నన్ను కాపాడిన దేవుడు ఎల్ల కీడుల నుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆదికాండం 48:16 వచనం. All our forefathers, Abraham, Isaac, all those who worshipped God, that God who has been leading us till today, may He protect you from all the evil and bless you, is Genesis 48:16. అబ్రహాము చేసిన పుణ్యం, అలాగే ఈ దివ్యవాక్కు కుటుంబ సభ్యులుగా మీరు చేసిన పుణ్యములు మీకు, మీ పిల్లలకు, మీ సంతతి వారికి దీవెనకరంగా మారాలని ఈ పాట పాడుదాం. నీ దివ్య పాదం నా యేసయ్యా, నీ దివ్య హస్తం కుటుంబాలపై ఉంచి దీవించి కరుణించుమా. చేరితిని నీ దివ్య పాదం నా యేసయ్యా, నీ దివ్య హస్తం మా కుటుంబాలపై ఉంచి దీవించి కరుణించుమా. ఆశీర్వదించు మమ్ము అభిషేకించు. అబ్రహాము దేవా ఆశీర్వదించు, ఇస్సాకు దేవా అభివృద్ధి పరచు. అబ్రహాము దేవా ఆశీర్వదించు, ఇస్సాకు దేవా అభివృద్ధి పరచు. మోషే దేవా మమ్ము నడిపించు, పౌలు దేవా మమ్ము బలపరచు. మోషే దేవా మమ్ము నడిపించు, పౌలు దేవా మమ్ము బలపరచు. ఆశీర్వదించు దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దీవించి అభిషేకించు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్.
మత్తయి 10:42లో సేవకులకు ఒక గుక్కడి నీళ్ళు ఇచ్చినా దాన్ని గుర్తించే దేవుడు. మీరు దానికన్నా ఎక్కువగా సేవ కోసం ఇచ్చిన బిడ్డలు. మీకు మీ పిల్లలకు ఈరోజు అలాంటి దీవెనలు కలగాలని ఆశతో యాజకుడుగా ఈరోజు పూజ చేసిన గురువులు, మీకు బ్లెస్సింగ్ ఇచ్చిన గురువులందరితో పాటు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని దీవించే ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తున్నారో అక్కడ దేవుడే ఉంటాడు. అలాగే ఏక మనస్కులై ప్రార్థిస్తే తండ్రి ఆలకిస్తాడని మత్తయి 18:19 వచనంలో చదువుతున్నాం. When 2 people agree on this earth and they come together, God will listen to their prayer from heaven. Matthew 18:19. అందుకే చాలామందిని ఇద్దరు కలిసి ఉండనీయడు సైతానుడు. వాళ్ళని వేరుపరచడానికి ట్రై చేస్తాడు. కానీ దేవుడు జతపరిచాడు. కావున దేవునితో ఉంటేనే, ప్రార్థనలో ఉంటేనే కలిసి రేపు మీ కుటుంబం జీవిస్తుంది. ఇలా వచ్చే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ప్రార్థన లేనటువంటి ఆ హెచ్చరిక అని ప్రభు చెప్పినట్టు ఈ మాట పలుకుతున్నది. ఇఫ్ దే డోంట్ ప్రే దే కెనాట్ బి టుగెదర్ బికాస్ దే విల్ హ్యావ్ 2 minds. 1 mind, 1 heart will come only in prayer. Matthew 18:19. అలాగే ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని కప్పుకొని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని 91వ కీర్తన 4వ వచనం పలుకుచున్నది. Along with that, you need to be protected by God. Psalm 91:4. He will cover you under His pinions, His wings. భక్తితో పాడుదాం, కలిసి ప్రార్థించాలని, కలకాలం దేవుని నీడలో భద్రంగా ఉండాలని ఈ పాట. కలిసి ప్రార్థించి కలిసి జీవింప, కలకాలం నీ నీడలో భద్రంగా జీవింప. కలిసి ప్రార్థించి కలిసి జీవింప, కలకాలం నీ నీడలు భద్రంగా జీవింప. కరుణా కిరణాల క్రింద జీవింప, కృప వెంబడి కృపతో జీవింప. కరుణా కిరణాల క్రింద జీవింప, కృప వెంబడి కృపతో జీవింప. ఆశీర్వదించు, అభిషేకించు దివ్యవాకు కుటుంబ సభ్యులను, వారు కుటుంబంలో ఉన్నటువంటి ఉద్దేశములను. భక్తితో కలిసి ప్రార్థించే కుటుంబాలుగా దివ్యవాకు కుటుంబ సభ్యులు మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తులో దంపతులుగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు వారిని ఎలా దీవించాడో ఆదికాండం 22వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందుడు, భూమండలములందటా నివసించి దానిని వశము చేసుకొనుడు అని ప్రభు చెప్పాడు. Genesis chapter 2 verse 28. God blessed them as a couple and he told them, yes, bring forth many children and occupy the land and own all the land which I have given you. ఇది మీకు సొంతం అవ్వాలని ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో భగవంతుడు నరునికి సంపదలను భూములను ఇచ్చి వానిని అనుభవించు భాగ్యమును దయచేసెను అని రాయబడి ఉన్నది. Ecclesiastes 5:18 we read, the Lord has given them much wealth and made them to enjoy all the grace which God has given them. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. దంపతులను దండిగా దీవించమయ్యా, సంపదలను దయచేసి కొరతలను తొలగించమయ్యా, ఆర్థిక సహాయం అందించము దేవా, అప్పు సమస్యలు తొలగిపోవునుగా. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ తిరిగి వెళ్తుండగా మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు అప్పు సమస్యను తొలగించి సమృద్ధితో దీవించునుగా. May the Lord provide you everything in abundance. May you never lack anything as a couple is the prayer that we are going to sing. పాడుదాం. దంపతుల జీవితమును దండిగా దీవించు, సంపదలను దయచేసి కొరతలను తొలగించు. దంపతుల జీవితమును దండిగా దీవించు, సంపదలను దయచేసి కొరతలను తొలగించు. ఆర్థిక సహాయము అందించు, అప్పు సమస్యలను తొలగించు. ఆర్థిక సహాయం అందించు, అప్పు సమస్యలను తొలగించు. ఆశీర్వదించు. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ సమృద్ధిని దయచేసి దీవించు. అప్పు సమస్యలను క్యాన్సిల్ చేసి ఈ సంవత్సరం మీకు సమృద్ధినిచ్చి ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు దీవించునుగాక. భక్తితో మరొకసారి దివ్యవాక్కు కుటుంబ సభ్యులను అంకితం చేసుకొని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రావాలన్నా, ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా సంరక్షణలో ఉండాలన్నా, ఈ రోజులలో అధికమైనటువంటి విపత్తులు, కీడులు జరుగుతున్న లోకం, సైతానుడు ఆయన పని చంపడం, దొంగతనం చేయడం, హత్య చేయడం, దానికి చాలా కుటుంబాలు బలి అవుతున్నాయి. అందువలన మరి ముఖ్యంగా ఈ సెంటర్ని కాపాడుతూ, రక్షిస్తూ అనేక మందికి నీటినిచ్చినటువంటి దివ్యవాక్కు కుటుంబ సభ్యులను కాపాడడం మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. వాళ్ళ కోసం ప్రార్థించి, దేవా ఈ సెంటర్ ద్వారా ఎంతమందికి నీడనిచ్చారు ప్రభా, ఎంతమంది బ్రతుకుతున్నారు ఈ సెంటర్ ద్వారా, దీని వెనుక కానుకలిచ్చి సపోర్ట్ చేసినటువంటి కుటుంబాలను భద్రంగా, అతి భద్రంగా రక్త కోటలో మరుగుపరుచుకొని రెక్కల క్రింద దాచుకోదేవా. ఆమేన్. అది మన ప్రార్థన. We are protecting all the Divine Word family members in a special way today. Happy feast day to all of the Divine Word family members. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ పండుగ స్తోత్రములు. థ్యాంక్ యూ. అప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ మొదలుకొని ఇప్పుడు దాకా ఉన్నటువంటి గురువులందరి తరఫున మీ అందరికీ పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రమ్ దట్ డే fathers who directed you up to this day, all the fathers, on behalf of everybody, we wish you very happy feast day. We pray for your special protection through this prayer. మీ అందరినీ ఇప్పుడు యేసుక్రీస్తు కిరణాల క్రింద మీ కుటుంబాన్ని తీసుకువస్తున్నాం. We are bringing all your family members under the rays and protection of Jesus now. అందరు కలిసి మీ కుటుంబ సభ్యులందరినీ దేవుని రెక్కల క్రింద అర్పించండి. మా కోసం మాతో పాటు ప్రార్థించండి. అందరు కలిసి, యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున
మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. దంపతుల కోసం అర్పించాం. కలిసిమెలిసి జీవించుటకు అర్పించాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దీవెనలు కలగాలని ప్రార్థించాం. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వాళ్ళందరికీ కూడా దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయనుగాక. ఆమేన్. మీరు ఈ సెంటర్ ద్వారా ఎంతమంది పిల్లలను బ్రతికించారో, ఎంతమంది పిల్లలకు జీవం ఇచ్చారో మీకే తెలీదు. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మనం ఎంతమందిని రక్షించామో ఆ లేఖ, ఆ బుక్ ఓపెన్ అయినప్పుడు మనకు కనిపిస్తుందంట. అలా మీ చేతుల్లో ఎంతమంది పిల్లలు రక్షింపబడ్డారో వాళ్ళందరూ, ఇంతమంది పిల్లలకు మీరు ఆశీర్వాదంగా వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఎట్లా దేవుడు మర్చిపోతాడు? అందుకే గురువులుగా, యాజకుడుగా ఉదయం నుంచి ఇప్పుడు దాకా మీకోసం ప్రార్థనలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఎస్, హౌ క్యాన్ గాడ్ ఫర్గెట్ ద గుడ్ థింగ్స్ యూ డిడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెంటర్ అండ్ సో మెనీ చిల్డ్రన్ హ్యావ్ రిసీవ్డ్ లైఫ్. ఇన్ తమిళ్ దేర్ ఇస్ అ సేయింగ్, ఊరార్ పిల్லையை ஊட்டி வளர்த்தால் తన్ పిల్లై తానే వளரும். ఊర్లో ఉన్న పిల్లలకు నీవేదైనా చేసి వాళ్ళని పోషిస్తే నీ పిల్లలను ఆటోమేటిక్గా దేవుడే దీవిస్తాడని తమిళంలో ఒక సామెత ఉంది. ఇర్మియా 29:11, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. జెరమయా 29:11, ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్ ద చిల్డ్రన్. We pray for golden future for your children. Only God knows what He has kept for you. So call unto me and I will reveal to you, said. మీ పిల్లల గురించి మీకు తెలియదంట, దేవునికి మాత్రమే తెలుసంట. ఇప్పుడు మీ పిల్లలు, అలాగే మరి ముఖ్యంగా ఈ దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, ప్రపంచంలో ఉన్న అందమంది పిల్లలందరినీ అర్పించి భక్తితో ఈ పాట ద్వారా పిల్లలకు బంగారు భవిష్యత్తును దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. బంగారు భవిష్యత్తు మా పిల్లలకు బంగారు యేసయ్య అనుగ్రహించు. బంగారు భవిష్యత్తు మా పిల్లలకు బంగారు యేసయ్య అనుగ్రహించు. దేవుని మానవుని ఆదరాభిమానం మా పిల్లలకు దయచేయుము. దేవుని మానవుని ఆదరాభిమానం మా పిల్లలకు దయచేసి దీవించు. దీవించుమా, దీవించుమా. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి పిల్లలను బంగారు భవిష్యత్తుతో దీవించుమా. మీ పిల్లలకు దేవుడి జ్ఞానమును దయచేయునుగాక, ఆమేన్. జ్ఞాపక శక్తిని దయచేయునుగాక. ఆమేన్. మీరు మీ పిల్లల వలన తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగాక. ఆమేన్. భక్తితో ఈ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ సెంటర్లో కుటుంబ సభ్యులులాగా చాలామంది మనం అందిస్తున్నటువంటి యేసు రూపంలో ఉన్న క్యాలెండర్ని అనేక మందికి అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుండగా మీరు కూడా వాళ్ళందరి కోసం ప్రార్థించండి. ఎంతమందిని ఈ క్యాలెండర్ బ్రతికిస్తుందో, ఎవరి చేతి ద్వారా అది వెళుతుందో వాళ్ళ చేతులను దేవుడు అభిషేకించునుగాక. ఆమేన్. వారు చేసినటువంటి సేవ వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. వాళ్ళు ఒకవేళ దైవజనులైతే వాళ్ళందరినీ దేవుడు పరిచర్యలో దీవించునుగాక. ఆమేన్. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి అప్సిగూడ, గ్లోరియా సుజిత్ తిరుమలగిరి మెట్టుగూడ, లారా రాజీవ్ ఈసీఎల్ డమైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదిపట్నం, షీలా జాన్ ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు విజయవాడ, శ్రీనివాస్ రెడ్డి కోదాడ, బి రవి మధురవాడ ఐజాక్, అంతోనమ్మ వరంగల్, ప్రేమ ఫాతిమా నగర్, మేరీ రాణి నెల్లూరు అండ్ తెరెసా రాణి కడప, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ జోస్ఫిన్ ఫ్రమ్ బెల్లారి. మీ అందరి మంచి మనస్సును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీ మీద కనికరించి ఆయన దేవుని కోసం చేసినది ఏది కూడా ఆయన లెక్క నుండి తప్పిపోదు. తప్పకుండా దేవుడు లెక్కించలేని దీవెనలు మీకు ఇస్తాడు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగించబోతున్నాను. ఈరోజు ఎంతమంది ఇక్కడ దివ్యవాక్కు కుటుంబ సభ్యులు వచ్చారో, పిల్లలు వచ్చారో, కుటుంబంగా వచ్చారో, వారు తిరిగి వెళుతున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి దీవెనలు వాళ్ళకు ముందుగా దేవుడు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. మన దేవుడు ఎప్పుడూ మనకు ముందుగానే ఉంటాడు. కాపరి మంద అని దేవుడు పలుకుతున్నాడు. వారు ఆ కాపరి మందకు ముందుగా నడిచి దారి చూపిస్తాడంట. మత్తయి సువార్త 28:7, యోహాను సువార్త 10 మనకు ముందుగానే దేవుడు ఉంటాడు. నా ముందు వెళ్ళి యేసు రాజా స్తోత్రం, మా చేతులను పట్టుకుంటే నీవు నేను కలిస్తే చేయలేనిది ఏదన్నా ఉందా ప్రభా అని పాడతాం కదా. వాళ్ళ చేతులను దేవుడు పట్టుకొనుగాక. ఆమేన్. ఇప్పుడు చివరిగా ఏ గ్రూపును అర్పించాలి? ప్రాముఖ్యమైన గ్రూప్ ఇది, తల్లి తండ్రి. వారు బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు. అలాగే రెండో గ్రూప్ తోబుట్టువారు. మన జీవితంలో, నా జీవితంలో అయితే నా తోబుట్టు వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు కూడా వారు నీ సేవలో ఉండు మా కోసం దేవుడే అనుగ్రహిస్తాడని దీవించారు. అలాగే మీకు తోబుట్టు వాళ్ళు చాలామంది ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీరు ఎదగాలని వాళ్ళు మీకోసం త్యాగం చేసి ఉంటారు. ఆ తల్లి తండ్రి మీ కుటుంబంలో మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యుల్లో అమ్మ స్థానంలో, నాన్న స్థానంలో ఉన్నవారు, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, తోబుట్టువారు, వారి పిల్లలు, వారందరినీ దీవించుటకై ప్రార్థన చేయబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యయీరు తన కూతురు కోసం ఏడ్చాడు. ప్రభా, నా కూతురు మరణావస్థలో ఉంది ప్రభా, నీ వచ్చి ఒక్కసారి నీ చేయి ఉంచితే బ్రతుకుతుందని చెప్పాడు. యేసు వెళ్ళాడు. ఇప్పుడు మీ ఇంటిలో ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళను కూడా అర్పించి యేసు మీ మీద చేయి ఉంచబోతున్నాడు. ఆయన హస్తం మీ కుటుంబాలను దీవించబోతున్నాడు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక స్త్రీ, అయ్యా నా కూతుర్ని సైతాను పట్టి పీడిస్తుందయ్యా, నా కూతుర్ని కాపాడమని ఏడ్చింది. తల్లి ఒక సైడ్ ఏడ్చాడు, తండ్రి ఒక సైడ్ ఏడ్చింది. తండ్రి ఏడ్చాడు, తల్లి ఏడ్చింది. ఇప్పుడు మీరు ఏ ఏడ్పులతో ఉన్నారో అవన్నీ తుడిచే చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగించుట గుణపు దయగల తండ్రి దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించినందులకై స్తోత్రం. వాళ్ళు ఎల్లప్పుడూ ఆశీర్వాదముగా ఉంటున్నందులకై స్తోత్రం.
వారి ఇతరులకు ఇచ్చే వ్యక్తులుగా మలచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. తల్లి తండ్రి కన్నీళ్ళంతా విని ప్రభా వాళ్ళ కుటుంబంలో దీవెనలు కలిగించమయ్యా. తోబుట్టు వారికి కూడా వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోనుగా. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మా తల్లిదండ్రులను దీవించు, తోబుట్టు వారిని ఆదరించు. మా తల్లిదండ్రులను దీవించు, తోబుట్టు వారిని ఆదరించు. వ్యాధి బాధలను తొలగించు, ఆరోగ్యమిచ్చి దీర్ఘాయువు దయచేయుము. వ్యాధి బాధలను తొలగించు, ఆరోగ్యమిచ్చి దీర్ఘాయుషు దయచేయు. చేరితిమి నీ దివ్య పాదం మా యేసయ్యా, నీ దివ్య హస్తం మా కుటుంబాలపై ఉంచి దీవించి కరుణించుమా. నీ దివ్య హస్తం దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరిపై ఉంచి ఆశీర్వదించుమా. భక్తితో చివరి గుర్తుతో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యుల విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులలో పిల్లల రూపంలో ఉన్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులు ఎవరికైతే సొంత ఇళ్ళు లేదో వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులలో జాబు లేక బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులు వేరే దేశంలో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మరొకసారి ఆంధ్ర తెలంగాణలో వేరే దేశాలలో రాష్ట్రంలో దివ్యవాక్కు కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఆ భూమిలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హ్యాపీ ఫీస్ట్ డే టు ఆల్ ద డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ మీ పండుగ స్తోత్రములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ కుటుంబాలను మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి వారు కూడా సాక్ష్యం చెప్పే దినములను దయచేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon your family
and especially on Divine Word family members and all their intentions to be blessed to become a testimony. In Jesus' name we pray. నీ దివ్య హస్తం దివ్యవాక్ కుటుంబ సభ్యులందరి మీద ఉంచి దీవించి కరుణించి కనురెప్పల వలె కాచి కాపాడి సాక్షులుగా అభిషేకించుము యేసయ్యా.